హైదరాబాద్లో మరోసారి ఐసిస్ సానుభూతి పరులు పట్టుబట్టారు. దేశంలో విధ్వంసం సృష్టించేందుకు అబుదాబి కేంద్రంగా ఐసిస్ ఉగ్రవాదులు రచించిన కుట్రకు సంబంధించి జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ తనిఖీలు నిర్వహించింది. హైదరాబాద్లో 3, మహారాష్ట్ర వార్ధాలో ఒకచోట సోదాలు చేసిన ఎన్ఐఏ నలుగురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. వారి వద్ద నుంచి చరవాణులు, ఎలక్ట్రానిక్ ఉపకరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఇదే కేసుకు సంబంధించి గతేడాది 2 సార్లు హైదరాబాద్లో సోదాలు చేశారు. ఢిల్లీ నుంచి వచ్చిన ఎన్ఐఏ ప్రత్యేక బృందం శనివారం హైదరాబాద్ మైలార్ దేవపల్లిలోని రాయల్ కింగ్ కాలనీకి చేరుకుంది. అక్కడ నివాసం ఉంటున్న ముంబైకి చెందిన తాహిర్ ఇంట్లోకి ప్రవేశించిన అధికారులు మధ్యాహ్నం వరకు సోదాలు చేశారు. అతను చెప్పిన సమాచారం ఆధారంగా శాస్త్రిపురంలోని మరో 2 చోట్ల తనిఖీలు చేపట్టారు. తాహిర్ సహా అతని 2 స్నేహితులను అదుపులోకి తీసుకుని మాదాపూర్లోని ఎన్ఐఏ కార్యాలయానికి తీసుకువెళ్లి విచారిస్తున్నారు. మహారాష్ట్రలో వార్దాలో తనిఖీలు చేసిన అధికారులు అక్కడ ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి పలు చరవాణులు సహా ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా దుబాయ్ కేంద్రంగా సాగిన ఆ కుట్ర కేసుకు సంబంధించి 2016 జనవరి 28న ఎన్ఐఏ కేసు నమోదు చేసింది. పాకిస్తాన్కు చెందిన ఖాలిద్ ఖిల్జీ దుబాయ్ కేంద్రంగా ఐసిస్ కార్యకలాపాలు నిర్వహించేవాడు. అతని ఆదేశాల ప్రకారం కశ్మీర్కు చెందిన షేక్ అజర్ ఉల్ ఇస్లాం, అద్నాన్ హసన్, మహ్మద్ ఫర్వాన్ షేక్ దేశంలో ఐసిస్ భావజాలాన్ని వ్యాప్తికి ప్రయత్నించడంతో ఆ ముగ్గురిని 2016లో జాతీయ దర్యాప్తు సంస్థ అరెస్టు చేసింది. నకిలీ ఐడీలు సృష్టించి ఫేస్బుక్, ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా యువతను ఐసిస్ పట్ల ఆకర్షింపచేసేవారు. అందుకు సన్నద్ధమై పోరాటం చేసేందుకు సిద్ధమయ్యే వారికి నిధులు అందించారు. వారిని ప్రశ్నించగా హైదరాబాద్కు చెందిన మహ్మద్ అబ్దుల్లా, బాసిత్ సహా అతని స్నేహితుడు ఐసిస్ భావజాలానికి ఆకర్షితులైనట్లు గుర్తించారు. ఖర్చుల కోసం బాసిత్ బంధువులైన హుస్నైన్ ఖురేషీ ఖాతాలో అబుదాబి నుంచి 53,000 జమ చేయించారు. అనంతరం బాసిత్ తన స్నేహితులైన ఓమర్, అబ్రార్, మాజూను సిరియా వెళ్లేందుకు ఒప్పించాడు. వారు తొలుత బంగ్లాదేశ్ మీదుగా ఆఫ్ఘనిస్తాన్ చేరుకుని అక్కడి నుంచి సిరియా వెళ్లేందుకు యత్నించారు. వారి కదలికలపై నిఘా ఉంచిన పోలీసులు వారిని కోల్కతాలో పట్టుకున్నారు. ఆ తర్వాత హైదరాబాద్ తీసుకొచ్చి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. అయినా బాసిత్ తీరులో మార్పు రాలేదు. 2015 డిసెంబర్ 24న నాగ్పూర్ మీదుగా శ్రీనగర్ చేరుకుని అక్కడి నుంచి పాకిస్తాన్ వెళ్లేందుకు ముగ్గురు ప్రయత్నించారు. విషయం తెలుసుకున్న ఎన్ఐఏ నాగ్పూర్ విమానాశ్రయంలో వారిని అరెస్టు చేశారు. తదుపరి దర్యాప్తులో వారంతా సిరియాలో ఉంటున్న ఐసిస్ అగ్రనేత షఫీక్ ఆర్మర్తో నేరుగా సంప్రదింపులు జరుపుతున్నట్టు తేలింది. దేశవ్యాప్తంగా అనేక మంది ఐసిస్ భావజాలానికి ఆకర్షితులైనట్లు, అందులో హైదరాబాద్కు చెందిన వారే 12 మంది ఉన్నట్టు, అబుదాబి కేంద్రంగా వారికి నిధులు అందినట్టు బయటపడటంతో ఎన్ఐఏ అధికారులు అబుదాబి కుట్ర కేసు నమోదు చేశారు. 2018 ఆగస్టు 6న హైదరాబాద్లోని హఫీజ్ బాబానగర్, చంద్రాయణగుట్ట సహా 7 చోట్ల బాసిత్తో పాటు పలువురు ఇళ్లలో సోదాలు చేశారు. బాసిత్తో పాటు అతని స్నేహితుడు మహ్మద్ అబ్దుల్ ఖదీర్ను అరెస్టు చేశారు. వారు ప్రస్తుతం ఢిల్లీ జైల్లో ఉన్నారు. అబుదాబి కుట్రగా పేర్కొంటున్న ఆ కేసుకు సంబంధించి ఎన్ఐఏ అధికారులు మళ్లీ శనివారం సోదాలు నిర్వహించారు. బాసిత్, ఖదీర్ విచారణలో వెల్లడైన అంశాల ఆధారంగా హైదరాబాద్, మహారాష్ట్రలో సోదాలు చేశారు. అదుపులోకి తీసుకున్న అనుమానితులను అధికారులు ప్రశ్నిస్తున్నారు.